హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు రాగి పిండితోటి బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. రాగి పిండితో బిస్కెట్స్ కూడా ఇంకా వేరే బిస్కెట్స్ గోధుమ పిండితోటి కూడా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ముందుగా రాగి పిండితో బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక బౌల్ తీసుకోవాలి, 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి, గ్లాస్ కొలతతో గ్లాసు షుగర్ వేసుకోవాలి, పౌడర్ చేసుకుని 2 గ్లాసుల రాగి పిండి వేసుకోవాలి, 1 గ్లాసు గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఏం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవి పౌడర్ చేసుకుని ఇట్లా కచ్చపచ్చగా పౌడర్ చేసుకుని అందులోనే కలపాలి. ఈ పిండి అంతా ఇప్పుడు పాలు, 1 గ్లాస్ పాలు తీసుకునండి, ఆ పాలతో కలుపుకోవాలి. ఇట్లా గట్టిగా కలపకూడదు, చూడండి నేను ఎట్లా కలుపుతున్నాను అట్లా లైట్గా కలుపుకోవాలి. ఈ పిండి కలిపిన తర్వాత అండి ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ అట్లా పక్కకు తీసి పెట్టుకోవాలి. అది తడారకుండా ఒక మూత పెట్టుకోవాలి. తర్వాత కొద్దిసేపు తర్వాత తీసేసి ఇప్పుడు అట్లా కట్ చేసుకోవాలి. చూడండి అట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక్కొక్కటి తీసుకుంటూ మనము ఇట్లా రుద్దుకోవాలి. మన రొట్టెల కర్రతోటి ఇట్లా మందంగా రుద్దాలండి, కొంచెం ఇట్లా మరీ ఇట్లా పలచగా రుద్దకూడదు, కొంచెం మందంగానే ఉండాలి. ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట, కత్తి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి అట్లాగే ఒక్కొక్క ముద్ద తీసుకుంటూ మళ్ళీ అట్లా కట్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు అన్నీ నేను కట్ చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని కొన్ని పక్కకు తీసి పెట్టుకున్నాను. అవన్నీ దానిపైన ఇట్లా కొంచెం కొంచెంగా అన్ని కుకీస్ పైన ప్రెస్ చేసుకోవాలండి. కుకీస్ అన్నీ ఎయిర్ ఫ్రైయర్లో విడివిడిగా పెడుతున్నాను. ఇప్పుడు 180 డిగ్రీస్ పెట్టుకోవాలండి. ఒక 15-20 మినిట్స్లో అయిపోతుంది. ఎయిర్ ఫ్రైయర్ ఉంది కాబట్టి పెట్టానండి, లేకపోతే కూడా మనము కుక్కర్లో కూడా మనం పెట్టుకోవచ్చు. మీకు ఎట్లా పెట్టుకోవాలో కూడా నేను చూపిస్తానండి, ఎన్ని నిమిషాలు పెట్టుకోవాలి ఏంటని చెప్పి. చూడండి అట్లా విడివిడిగా పెట్టాలి. ఎంత బాగా అయ్యాయో చూడండి, మంచి కలర్ వచ్చాయి కూడా. ఈ చిన్నపిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా కూడా తింటారండి, మంచిది కూడా ఇది ఆరోగ్యానికి. ఎవరైనా తినొచ్చు, పెద్దోళ్ళు పిల్లలంతా. లోపల కూడా బాగా ఉడికిపోయాయి చూడండి. ఇప్పుడు గోధుమ పిండితోటి కూడా కుకీస్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇవి కూడా. ముందుగా ఆ కప్పు తీసుకున్నాను కదండి, ఆ కప్పుతోటి 1/2 కప్పు షుగరు గ్రైండర్లో వేసుకోవాలి. 3 ఇలాచీలు తీసుకున్నానండి, చూడండి మీకు చూపించడానికి వేస్తున్నాను. అవి ఒలుచుకొని షుగర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు కప్పు చూపిస్తున్నాను కదా, ఆ కప్పు 1/2 కప్పు నెయ్యి తీసుకోవాలి. నెయ్యి తీసుకొని కూడా ఆ షుగర్ పౌడర్ ఉంది కదా అందులోనే వేసి మళ్ళీ తిరిగి గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా మెత్తగా కొంచెం గట్టిగా అనిపించిందండి, కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత అట్లా చూడండి ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకుని స్పూన్ తోటి బాగా కలపాలి, బాగా ఇట్లా గిల కొట్టుకున్నట్టు కలపాలి. మెజర్మెంట్ కప్ తోటి 125 గ్రామ్స్ అండి అది. దాని నిండుగా నేను గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి తీసుకుని జల్లడ పట్టుకుంటున్నాను. ఏదన్నా ఉన్నా కూడా లాస్ట్లో కొంచెం ఉండలు కట్టిన ఉన్నా కూడా అది పక్కకి తీసి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా జల్లడ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ కప్పుతోటే ఒక 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి కూడా జల్లడ పట్టుకోవాలి అందులోనే. ఈ 2 పిండిలు జల్లడ పట్టిన తర్వాత అందులోనేనండి ఒక 1/4 కప్పు ఉప్మా రవ్వ అందులోనే పిండిలోనే వేసేసేయాలండి. సన్నదైనా పర్వాలేదు, దొడ్డుదున్నా పర్వాలేదు, వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న స్పూన్ తోటి ఒక 1/2 స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి, ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అంతా ఇందాక కలుపుకున్నాం కదండి, గ్రైండ్ చేసి పెట్టుకున్నాము మనము షుగరు, మన నెయ్యి అదంతా కలిపి దాంట్లో ఇదంతా ఆ బౌల్లోనే కలుపుకోవాలి. ఈ పిండి అంతా నెయ్యితోటి ఇదంతా కలుపుకోవాలండి. చూడండి అట్లా నేను కలుపుతున్నాను చూడండి, అట్లా పల్సగా కలుపుకోవాలి. ఇట్లా గట్టిగా ఒత్తి కలపకూడదు, రొట్టెల పిండిలాగా. ఇట్లా పల్సగా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి అట్లా ఇట్లా లైట్గా అట్లా కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూడండి అట్లా ముద్ద అయ్యేంత వరకు. ఇప్పుడు కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకోవాలి, సరిపోకపోతే మళ్ళీ నేను నెయ్యి వేసాను చూడండి. ఇట్లా కొంచెం నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ముద్దలాగా అవుతుంది పిండి అంతా. ఇట్లా లైట్గా కలిపి ఇది కూడా ఒక 1/2 అవర్ పక్కకు తీసి పెట్టుకోవాలండి. 20 మినిట్స్ అయినా పర్వాలేదు, తీసేసుకోవచ్చు. చూడండి అట్లా లైట్గా కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు 1/2 అవర్ అయిన తర్వాత మళ్ళీ ఇట్లా తిరిగి చూసుకోవాలండి. చూడండి అట్లా ఇట్లా చేయితోటి ఇట్లా అనగానే అట్లా కొంచెం ఇట్లా రఫ్గా ఉండాలి పిండి, అప్పుడే బాగుంటుందండి. దగ్గర ఏమేమి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాండి. బాదాము, పిస్తా, కాజు, సన్ఫ్లవర్ సీడ్స్ అవన్నీ కట్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏ పిండి ఉంది కదా అవన్నీ ఇట్లా
రౌండ్గా ఇట్లా లైట్గా ఇట్లా ముద్దలు చేసుకోవాలండి. ఇట్లా ఎక్కువ ప్రెస్ చేయకూడదు. ఇట్లా లైట్ చేసుకున్న తర్వాత అన్నీ ఒక్కొక్కటి ఇట్లా ఒత్తుకుంటూ దానిపైన ఈ డ్రై ఫ్రూట్స్ ప్రెస్ చేయాలండి. అన్నీ ప్రెస్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనము ఇవన్నీ ప్రెస్ చేసేటప్పుడే స్టవ్ ముట్టించి ఒక గిన్నె పెట్టుకోవాలి. అప్పుడు వరకు వేడవుతూ ఉంటుంది. ఆ గిన్నెలో చూడండి నేను ఒకటి రింగ్ వేసాను. ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకొని అవన్నీ పెట్టాలి, కుకీస్ అన్నీ. ఇప్పుడు అది కాగిపోయింది. అది బాగా కాగిన తర్వాత ఇప్పుడు నేను ఈ కుకీస్ అందులో పెట్టాను చూడండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత మళ్ళీ తెరిచి చూసుకోవాలండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో, బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా చేశారంటే చాలా మెత్తగా టేస్టీగా కూడా ఉంటాయండి. రాగి బిస్కెట్స్ కూడా ఇలాగే చేసుకోవచ్చండి కుక్కర్లో. వాటికి ఇంతేనండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.